పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్నావా అని మన దగ్గర తిడతారు. కానీ అదే కొరియాలో అయితే ఒక ఆట, దీనికి అవార్డులు రివార్డులు ఉంటాయి అన్నమాట. దీన్నే స్పేస్ అవుట్ కాంపిటీషన్ అని అంటారంట వాళ్ళు. అయితే దీనికి ఉన్న కండిషన్స్ ఏంటి అంటే, ఒక ప్లేస్లో 90 నిమిషాలు కూర్చోవాలి, అది కూడా కదలకుండా, అంటే జస్ట్ అట్లా మామూలు మూమెంట్స్ కానీ ఎక్కువ కదలకుండా ఒకటే దగ్గర కూర్చోవాలి, నిద్ర పోవద్దు, ఏ మాట మాట్లాడొద్దు, నేనేదో టైంపాస్ చేసుకుంటా అని పాటలు పాడుకోవడానికి వీల్లేదు, బుక్కులు చదువుకోవడానికి వీల్లేదు, మొబైల్ వాడడానికి అసలే వీల్లేదు. అంటే మొత్తానికి జోన్ అవుట్ అయి ఉండాలి. మళ్ళీ దీంట్లో మీదకి వెళ్ళి అక్కడ ఉన్న జడ్జిలు 15 నిమిషాలకు ఒకసారి వచ్చి ఈ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళ హార్ట్ బీట్ చెక్ చేస్తూ ఉంటారంట. అంటే రిలాక్స్ ఉన్నారా, లేకపోతే లోపల లోపల మనకు తెలియకుండా ఏమైనా ఆలోచించి ఐబత్ అవుతుర్రా అని చెప్పేసి తెలుసుకోవడానికి. అండ్ అక్కడ ఉన్న జనాలు కూడా ఒక 10 మందిని సెలెక్ట్ చేస్తారు, మళ్ళీ మీదకి వెళ్ళి జడ్జిలు కూడా జడ్జ్మెంట్ ఇస్తారు. సో ఈ అన్ని కండిషన్స్తో ఈ కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళందరికీ అవార్డులు రివార్డులు ఇస్తారంట. ఈ కాంపిటీషన్ మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, చాలా బతుకులు ఆగమైపోతున్నాయి, వాళ్ళకు కొంచెం టైం కావాలి, వాళ్ళు రిలాక్స్ కావాలి, వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేయాలి అనే ఉద్దేశంతో అండ్ వాళ్ళ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి అనే ఉద్దేశంతో పెట్టిన కాంపిటీషన్ అంటే ఇది. కానీ ఈ కాంపిటీషన్ చూసిన తర్వాత ఇది కూడా అంత ఈజీ కాదు అనిపిస్తుంది నాకైతే.